నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దసరా నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ 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 దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు తొలి రోజు ప్రారంభమయ్యాయి. స్పీకర్ అయ్యన్న తనయుడు చింతకాయల రాజేష్, కోడలు దివ్యశ్రీ కలశ స్థాపన చేసి దుర్గమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. పండితులు ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా చింతకాయల రాజేష్ మాట్లాడుతూ నవరాత్రులు 9 రోజులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతిరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో అన్నప్రసాద వితరణ జరగనున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత మున్సిపాలిటీ ప్రాంతంలోని బలిఘట్టం, దుర్గా మల్లేశ్వర ఆలయం, పెదబుడ్డేపల్లి జ్ఞాన సరస్వతి ఆలయం, వెంకునాయుడుపేట రామాలయం, వెలమ వీధి ప్రాంతాల్లో దుర్గమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ, టీడీపీ వార్డు కౌన్సిలర్లు మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేవీ నవరాత్రులు ప్రారంభం. ప్రతి మీకు ఇంకో చిన్న విషయం చెప్పాలి. ఈ గుడి కట్టించింది, గుడి దగ్గరుండి కట్టించింది అయ్యనపోతులు గారు. ఇప్పుడు ఉండేవాళ్ళు అందరికీ తెలీదు. పూర్వం ఉండే పెద్దలకు మాత్రం తెలుసు. గుడి దగ్గరుండి కట్టించారు. అప్పుల్లోని పెద్ద పెద్ద గొడవలు అవుతూ ఉంటే గుడి దగ్గరుండి కట్టించారు. మళ్ళీ ఈరోజు ప్రతి నవరాత్రులు ఈ నవరాత్రుల రోజు ప్రతిరోజు కూడా అమ్మవారు ఒక్కొక్క అవతారంతో దర్శనం ఇస్తారు. సో భక్తులందరూ కూడా ఈ దర్శనానికి వచ్చి కనులవిందుగా చూడాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటున్నాను. అలాగే ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతుంది. మళ్ళీ ప్రతి లాస్ట్ రోజు వచ్చేసి ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి. నేను ఒకటే కోరుకుంటున్నాను, కమిటీ అంటే ఉత్సవ కమిటీని వేసామండి. ఈ ఉత్సవ కమిటీని ఒకటే కోరుకుంటున్నాను, ఏ ఒక్కరు కూడా కష్టపడకుండా ఇలాగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకోటి, మనం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఫస్ట్ మొత్తం అంతా రోడ్ అంతా ఊడిపోయింది, రోడ్ అంతా పోయింది. అది కూడా వేసాం. ఆ ఆర్టీసీ ఇప్పుడు ఏదైతే సైట్ ఉందో ఆర్టీసీ సైట్ దగ్గరే మనం పార్కింగ్ పెట్టాం. మొత్తం అంతా క్లీన్ చేసి పార్కింగ్ పెట్టాం. ప్రతి ఒక్కరు వచ్చి ఆ పార్కింగ్లో పార్క్ చేసుకొని వచ్చే విధంగా మేము ప్రతిదీ కరెక్ట్గా చేసాం. అలాగే ప్రతి ఒక్క భక్తుడికి వచ్చి దర్శనం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం.